మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? అసలు పార్టీ ఉందా లేదా? పార్టీలో ఉన్నటువంటి కేడర్ అసలు ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి అనేది లేదు అనే దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎన్నికలకు ముందు కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించిన షర్మిల ఆమె వ్యవహారం కానీ పార్టీ లైన్ దాటి, అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఏదైతే పార్టీ హైకమాండ్ విధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయో వాటిని కాదని ఆమె సొంత వేలో వెళ్తున్నారు అనేది తరచూ వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఏ మీటింగ్ జరిగినా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైనటువంటి స్థాయిలో విరుచుకుపట్టడం. నన్ను మోసం చేశారు, మా తల్లిని మోసం చేశారు, మాకు రావాల్సినటువంటి ఆస్తిని కాజేశారు, ఇదే పంచాయతీ, వేరే విషయాలు ఏమి మాట్లాడలా. మరి ఇలాంటి క్రమంలో పార్టీ హైకమాండ్కు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి ఎన్నో ఫిర్యాదులు. అంటే పార్టీలో ఉన్నటువంటి కేడర్ని కలుపుకోవడంలో షర్మిల ఫెయిల్ అవుతున్నారు. పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆమె ఎవరిని కూడా కలుపుకోవట్లేదు. ఆమె సొంత దారిలో వెళ్తున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇటువంటి క్రమంలో ఇటీవల ఆమెను మారుస్తున్నారు. ఒక ముఖ్యమైనటువంటి మహిళా నాయకురాలు కిల్లి కృపారాణి ఆమెకు పగ్గాలు అప్పగిస్తున్నారు అని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్టు ఆంధ్రప్రదేశ్ను 2 విభాగాలుగా 2 పార్ట్లుగా డివైడ్ చేసి ఆ 2 పార్ట్లకు 2 కీలకమైనటువంటి నేతలకు ఆ బాధ్యత అప్పగించారు. జేడీ శీలం, మస్తాన్ వలి, ఈ ఇద్దరికి కూడా 2 పార్ట్లుగా డివైడ్ చేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయాలి. దానికి సంబంధించి మీరు ఏ రూట్నైనా ఎంచుకోవచ్చు. ఎందుకంటే షర్మిల వల్ల కావట్లేదు, మరొకటప్పుడు ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి. పార్టీ హైకమాండ్ భావించిందట. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక ఆలోచన, పార్టీని బలోపేతం చేయాలి. జేడీ శీలం ఆయన చాలా సీనియర్ నాయకుడు, అలాగే మస్తాన్ వలి ఆయన కూడా చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు. ఇటువంటి క్రమంలో ఈ ఇద్దరికి అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్. ఈ ఇద్దరు కూడా ఎటువంటి వివాదాలు కానీ ఎవరితో విభేదాలు పెట్టుకున్నటువంటి వ్యక్తులు, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చర్చ, జేడీ శీలం అలాగే మస్తాన్ వలి ఈ ఇద్దరు కూడా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులుగా మారబోతున్నారు. ఎందుకంటే చాలా స్టడీ చేసిందంట హైకమాండ్. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో వారు షర్మిల వైఖరిని, ఆమె వ్యవహార శైలిని తప్పుబడుతూనే నెలకొకసారో 2 సార్లు ఢిల్లీ వెళ్ళి హైకమాండ్కి ఫిర్యాదు చేస్తున్నారు. ఇట్లయితే పార్టీ ఎలా బతుకుతుంది? మేము పని చేయటానికి సిద్ధంగా ఉన్నాం, కేడర్ అంతా బలంగా ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్లో అలాగే కలుపుకునే విషయంలో షర్మిల ఫెయిల్ అవుతున్నారు. గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా అంటే అంతంత మాత్రమే. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే కాస్త బెటర్, కానీ ఇప్పుడు మరీ అధ్వానంగా తయారైంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన విధానం, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఒక రకమైనటువంటి పతన స్థాయికి వెళ్ళిపోయింది. ఇటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ పార్టీగా మనం ఎదగాలి, దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ అనేది రూపొందించుకొని ముందుకు వెళ్ళాలి. ఇది హైకమాండ్ ఆలోచన. కానీ హైకమాండ్ ఏదైతే భావిస్తుందో, ఆలోచన చేస్తుందో దానికి తగినట్లు ఇక్కడ ఉందా? లేదు. ఎక్కడా కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా షర్మిల వ్యవహారాన్నే తప్పుపడుతున్నారు అందరూ కూడా. ఎందుకనంటే ఏదైతే కూటమి ఎన్నికలకు ముందిచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని ఎంతవరకు నెరవేర్చారు, ఇంకా నెరవేర్చవలసినటువంటి వాటి విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు,
అనే దాని మీద ఫోకస్ పెట్టి ప్రజల్లోకి వెళ్లకుండా ఆమె సొంత ఆలోచన ప్రకారం ఆమెకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఏదైనా మీటింగ్లో జగన్ గురించే మాట్లాడటం, ఇదంతా కూడా కాస్త ఇబ్బందికరంగా అభ్యంతరంగా ఫీల్ అవుతున్నారట మిగతా కొంతమంది నేతలు. దీనికి సంబంధించి ఆమె అధ్యక్షురాలుగా ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరికీ కీలకమైనటువంటి బాధ్యతలు 2 భాగాలుగా విడగొట్టి జేడీసీలం మస్తాన్వల్లి ఈ ఇద్దరు కూడా త్వరలో మొత్తం అంతా వారికి అప్పగించినటువంటి బాధ్యత ఆ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి నేతలను కలుపుకొని కొత్త వారిని ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేయాలి. 2029 నాటికి రాష్ట్రంలో ఒక సమర్థవంతమైనటువంటి పార్టీగా కాంగ్రెస్ ఉండాలి అనేది హైకమాండ్ ఆలోచనట. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీకి దూరం కాబోతున్నారు. ఆమె ఎందుకనంటే ఇప్పటికే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పొమ్మనలేక పొగబెడుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. మీరు చేయట్లేదు కాబట్టి మరొకరిని పెడుతున్నామని ఒక రకమైనటువంటి ఆలోచన. సో మొత్తానికైతే చూడాలి. చాలా కీలకమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో త్వరలో చోటు చేసుకోబోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.